హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పథకం గురించి నేర్చుకుందాం. అదేంటంటే నమస్తే పథకం. ఏంటండి నమస్తే పథకం? ఈ నమస్తే యొక్క అబ్రివేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నమస్తే అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఏంటండి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు. ఎవరండి? కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు. అసలు ఈ పథకం ఎవరి కోసం అంటే మురుగునీటి శుద్ధీకరణ, అదేవిధంగా సెప్టింగ్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ కోసం కార్మికులు ఎవరైతే కార్మికులు పనిచేస్తారో వాళ్ళ కోసం ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాదం జరగకుండా, వారు ప్రమాద బారిన పడకుండా పీపీఈ కిట్లను, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులను అందించడం జరుగుతుంది. సో పారిశుద్ధ్య కార్మికుల యొక్క సామాజిక ఆర్థికంగా అభివృద్ధి చెందించడం, అదేవిధంగా వారికి పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తారు. ఈ పథకం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పథకం 2023-24 సంవత్సరం నుండి 2025-26 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఈ టైం పీరియడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడగవచ్చు. మీరు ఈ పథకానికి సంబంధించి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది ఏ మంత్రిత్వ శాఖ వారు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి, 2023-24 నుండి 2025-26. అదేవిధంగా నేను దీంతో పాటు మనం ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ది రీహాబిలిటేషన్ యాక్ట్. ఇదేంటంటే మనకి మురుగునీటి వ్యవస్థను కానీ సెప్టిక్ ట్యాంక్లను కానీ వారు క్లీన్ చేసే క్రమంలో చాలా మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ఇలా మాన్యువల్ గా వాళ్ళతో పని చేయించడం, మాన్యువల్ స్కావెంజర్స్ అనేది నిషేధం ఈ చట్టం ప్రకారం. అందుకే ఈ చట్టాన్ని 2013 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్. ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ చట్టాన్ని ఎవరైనా మాన్యువల్ స్కావెంజర్స్ కి పాల్పడినట్లయితే, మాన్యువల్ స్కావెంజర్స్ చేపించినట్లయితే వారికి దాదాపుగా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించబడుతుంది. ఎంత అండి? ఈ శిక్ష మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష, దాంతో పాటు ₹1,00,000 జరిమానా విధించబడుతుంది. ఒక్కొక్కసారి 2 కూడా విధించవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.